ఈరోజు వచ్చేసి ఎంఈపీ రివిట్లో వచ్చి ఎలా చూసుకోవాలి. దీంట్లో వచ్చేసి సెంట్రల్ ఏసీ డిజైన్ ఎగ్జిస్టింగ్ హోమ్కి మనం అప్లై చేసుకోవాలంటే ఈ విధంగా చేసుకోవాలి. ముందుగా మనకి ఇక్కడ మనకు హోమ్ ప్లాన్ వచ్చేసి ముందుగా మనం ప్రిపేర్ చేసుకోవాలి. దీనికి మనం సెంట్రల్ ఏసీ సిస్టమ్ అనేది ఏ విధంగా డిజైన్ చేయాలి అనబోయేది ఇప్పుడు డిస్కషన్ అని చెప్తున్నాను. ముందుగా వచ్చి కొత్త ప్రాజెక్టు మెకానికల్ టెంప్లెట్ తీసుకోవాలి. మనం మెకానికల్ టెంప్లెట్ తీసుకోగానే మనకు ఈ సిస్టమ్ రిలేటెడ్ మెకానికల్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్ రిలేటెడ్ డిజైనింగ్ అంతా మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మనకు చూడంగానే ప్రాజెక్ట్ బ్రౌజర్, ప్రాపర్టీ బ్రౌజరు, మనకి ఇక్కడ యూజ్ చేసుకునే కాంపోనెంట్స్ అన్నీ మనకి ఇక్కడ వస్తాయి. మనకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్లో మనకు ప్లాన్ ఉంది. ఆ ప్లాన్ వచ్చేసి మనం సెంట్రల్ ఏసీ డిజైన్ అనేది మనం అప్లై చేయాలి. ముందుగా వచ్చేసి ప్లాన్ ముందుగా మనం ఇక్కడ దీంట్లోకి తీసుకొచ్చుకోవాలి. ముందుగా ఇన్సర్ట్లోకి వెళ్ళి ఇక్కడ మనకు లింక్ రివిట్ అని ఉంటుంది. ఇక్కడ నాకు ప్లాన్ వచ్చేసి ఇక్కడ ఉంది. ముందు ఆ పాత్ తీసుకొని లింక్ రివిట్ ఉంది కదా, మన డయాగ్రామ్ ఎక్కడ ఉందో ఆ పాత్ వచ్చేసి ఒక ప్లాన్ తీసుకున్నా. మనకు ప్లాన్ ఇక్కడ వచ్చింది. ఇక్కడ మెయిన్గా ముందుగా మనం ఇక్కడ ప్లాన్ తీసుకున్నాక డిసిప్లినరీ వచ్చేసి మనకి ఇక్కడ మెకానికల్ ఉంది. మనకు హోమ్ ప్లాన్ వచ్చేసి మనకు ఉంది. దీంట్లో వచ్చేసి మనకు ఎంత టన్స్ ఆఫ్ ఏసీ అనేది ఇది ఆక్యుపెన్సీ చేసుకుంటుంది ముందే చూసుకోవాలి. దాని గురించి అనలైజ్లోకి వెళ్ళాలి. ముందు స్పేస్ క్రియేట్ చేసుకోవాలి. మనకు స్పేస్ క్రియేట్ చేస్తుంటే కావట్లేదు. దాని గురించి ముందు డయాగ్రామ్ ప్లాన్ ముందర క్లిక్ చేయగానే మనకి ఇక్కడ బ్లైండ్ లింక్ అని వస్తుంది. ఎప్పుడైతే మనం బ్లైండ్ లింక్ చేస్తామో ఇప్పుడు మనకు దీన్ని యాక్సెస్ చేసుకునేదానికి మనకు అవకాశం ఉంటుంది. ఇప్పుడు అనలైజ్లోకి వెళ్ళి స్పేస్ క్రియేట్ చేసుకో. ఒకే ఒక రూమ్ ఉంది కాబట్టి స్పేస్ దీనికి ఏం పెడుతున్నాడు, ఇది సపోజ్ ఒక వర్క్ స్పేస్. అనలైజ్లోకి వెళ్ళి హీటింగ్ అండ్ కూలింగ్ లోడ్స్ కానీ చూసుకున్నప్పుడు మనకు దీనికి ఎంత ఇన్ఫర్మేషన్ వస్తుంది. ముందుగా వచ్చేసి బిల్డింగ్ టైప్ ఆఫీసు, ఇది లొకేషన్ మనకు
ఎక్కడుంది అనేది మనం ఇక్కడ ఇండికేట్ చేయాలి. నేను ఉండేది ఇండియాలో కాబట్టి మనకి ఇక్కడ కోల్కతా ఇండియా అని వస్తుంది. కోల్కతా ఇండియా. ఏ లెవెల్ ఫస్ట్ ఫ్లోర్లో ఇక్కడ ప్రాజెక్ట్ ఫేసు, న్యూ కన్స్ట్రక్షన్, బిల్డింగ్ ఎన్వలప్, పారామీటర్, ఎలిమెంటరీ అంటే మనకు గ్లాస్ టైప్ ఉన్నప్పుడు ఎలిమెంటరీ మనం క్లిక్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్, ఇక్కడ వచ్చేసి మనకు అన్ని మెన్షన్ చేయాలి. అంటే బిల్డింగ్లో ఏమేమి ఉన్నాయి, నా ఫ్లోరు, స్లాబ్, డోరు, అప్పుడు లైటింగ్ అవి ఇవి ఉన్నాయంటే మనకు హీట్ అబ్జర్వేషన్స్ కొన్ని ఉంటాయి కాబట్టి అన్నీ సెలెక్ట్ చేయాలి. తర్వాత మీడియం పెట్టుకోవాలి ఇది. తర్వాత రిపోర్ట్ స్టాండర్డ్ ఇదంతా అయిపోయాక క్యాలిక్యులేట్ అని ఇచ్చామంటే మనకు రిపోర్ట్ జనరేట్ అవుతుంది. మనకు వచ్చిన రిపోర్ట్లో కూలింగ్ ఎయిర్ ఫ్లో ఉంది కదా, ఇది వచ్చేసి మనకు 13,1394 కావాల్సి వస్తుంది. సిఎఫ్ఎం మనకు అవసరం అవుతుంది రూమ్ ఏసీకి. దీని ప్రకారం మనం ఏం చేయాలంటే ఏసీ పాయింట్స్ కనెక్టివిటీస్ వచ్చేసి మనం అరేంజ్ చేసుకోవాలి. ఎన్ని పొజిషన్స్లో రావాలి, ముందుగా సిస్టమ్స్లోకి వెళ్ళాలి, ఈ టెర్మినల్లోకి వెళ్ళి ఎంత హైట్లో ఉండాలి, సీలింగ్ ఉంది కాబట్టి సీలింగ్ లెవెల్లో మనకు ఇవన్నీ అరేంజ్ చేస్తాం. ఆఫ్ సెట్ వచ్చేసి హైట్ 8 ఉండాలి. మనకు 1300 ఉంది. 1300 దీన్ని 394 డివైడెడ్ బై 4 పాయింట్ పెట్టామంటే 349. సిస్టమ్స్ 394. తక్కువ ఉండకూడదు, ఎక్కువ ఉన్నా పర్లేదు. ఇక్కడొకటి, 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 ఇక్కడొకటి ప్లేస్ చేశాను. తర్వాత అలైన్మెంట్ చెక్ చేసుకోవాలి. మనకు పైపింగ్ డక్ మనం అరేంజ్ చేసేటప్పుడు డక్ ప్రాపర్గా అరేంజ్ అయ్యేదానికి మనకు పనికి వస్తుంది. ఓకే, తర్వాత డక్స్ మనం అరేంజ్ చేసుకున్నాక తర్వాత మెకానికల్ ఎక్విప్మెంట్స్, మనకు హెచ్డాక్ సిస్టమ్ ప్రకారం చూసుకున్నప్పుడు మనకు వచ్చేసి 2 ఉంటాయి. ఒకటి వచ్చేసి సప్లై ఒకటి ఉంటుంది, రిటర్న్ ఒకటి ఉంటుంది. సప్లై అంటే మనకు కూలింగ్ అయ్యేది ఉంటుంది. ఇప్పుడు రిటర్న్ కానీ అయిందంటే ఇక్కడ మనకు హీట్ ఎయిర్ అదంతా మనకు రిటర్న్ చేయాలి. దాని గురించి ఇక్కడ మనకు రిటర్న్ అనేసి సప్లై ఒకటి ఉంటుంది, రిటర్న్ డిఫ్యూజర్ అని ఒకటి ఉంటుంది. రిటర్న్ డిఫ్యూజర్ తీసుకొని సేమ్ అది ఎంత హైట్లో ఉండాలి, ఎంత ఫ్లో అనేది మనకు బయటకి, ఈ ఫ్లో అనేది మనకు ఎంత ఉందో
తెలియదు కాబట్టి దాన్ని ఊరికి అట్లా ఇట్లా ఏ టెర్మినల్ దీంట్లో మనకు రిటర్న్ కూడా రిటర్న్ డిఫ్యూజర్లో 8 మనకు వన్స్ ఎన్ని 8 టెర్మినల్స్ అయిపోయిన తర్వాత మెకానికల్ నుంచి పెట్టి మెకానికల్ ఎక్విప్మెంట్ నుంచి విఏవిని కాంపోనెంట్ని తీసుకొచ్చుకుంటాం. విఏవి 8 ఇంచ్ ఇది మనకు వచ్చేసి హైట్ వచ్చేసి 8 feet. హెచ్పిసి విఏవిలో చూసుకున్నప్పుడు ఇక్కడ మనకు సప్లై వచ్చేసి అంటే సప్లై అంతా వచ్చేసి అవుట్ కనెక్ట్ చేస్తా. ఏ టెర్మినల్కి అంతా ఏసీ కోసం అవుట్ కనెక్ట్ చేస్తా. ఇక్కడ మళ్ళీ వచ్చేసి మనకు రిటర్న్ ఏరుది కదా, అది వచ్చేసి ఇన్ కనెక్ట్ చేస్తా. ఏసీ యూనిట్కి వచ్చేసి ఇన్ కనెక్ట్ చేస్తా. ఇక్కడ పవర్ సప్లై ఇస్తా. ఇక్కడ మనకు మోటార్స్ ఉంటాయి. ఈ మోటార్ కెపాసిటీని బట్టి మనకి ఇక్కడ కూలింగ్ సిస్టమ్ అనేది మనకు టన్స్ ఆఫ్ ఏసీ అనేది మనకు పెరుగుతూ ఉంటుంది. ముందుగా అన్ని ఏ టెర్మినల్ సెలెక్ట్ చేసుకొని చేసుకున్నాక మనకి ఇక్కడ డక్ అని ఉంటుంది. ఇక్కడ మనకు జనరేట్ లేఅవుట్ అని ఉంటుంది. ఇక్కడ మనకు ఎట్లా నెట్వర్క్ మనకు ప్రిపేర్ అవ్వాలి డిజైన్ అంతా మనకు ఈ డక్ సిస్టంలో ఓకే. నాకు ఇది పర్లేదు అనుకుంటున్నాను. కంప్లీట్ అయిపోయిన తర్వాత ఓకే చేయాలి. ఇక్కడ సెట్టింగ్స్ ఆప్షన్లో మనకు ఇక్కడ మెయిన్ ఎంత హైట్లో మనకు హైట్లో ఉండాలి, ఈ బ్రాంచెస్ మనకు ఎంత హైట్లో ఉండాలి అనేవి మనం ఇక్కడ ఇస్తాం. ఫినిష్ అని ఇవ్వగానే మనకు నెట్వర్క్ కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ వార్నింగ్ వచ్చింది అంటే హైట్ అనేది మనకు సరిగా అడ్జస్ట్ అవ్వలేదని చెప్పి మనకు ఆ వార్నింగ్ మీనింగ్. మనం ఇక్కడ అవుట్ యూనిట్ వచ్చేసి దీనికి కనెక్ట్ చేయాలి. అవుట్ దగ్గరికి వెళ్ళి డక్టర్ మనకు అది కనెక్ట్ అవ్వట్లేదు. దగ్గరగా ఉండేదానికి మనకు కొద్దిగా కనెక్టివిటీ డక్ కనెక్టివిటీ
డ్రా డక్ తీసుకొని ఆఫ్సెట్ వచ్చేసి మనకు అది 9 ఫీట్లో వెళ్తుంది. సెంటర్ పాయింట్కి కానీ మనం కనెక్ట్ చేయగానే ఆటోమేటిక్గా మనకు డక్ సిస్టమ్ అనేది ప్రిపేర్ అయిపోతుంది. ఇక్కడ ఉండే సెంటర్ పాయింట్కి, ఇది సెంటర్ పాయింట్కి. తర్వాత ఒకటి కూలింగ్ యూనిట్కి వెళ్తుంది. రెండోది వచ్చేసి రిటర్న్ ఎయిర్ ఫ్లో ఉంది కదా, రిటర్న్ ఎయిర్ ఫ్లోకి మనం కనెక్ట్ చేసుకోవాలి. సిస్టంలోకి వెళ్ళి ఫ్లెక్స్డ్ డక్లు రెండు ఉంటాయి కనెక్టివిటీస్, రెక్టాంగిల్ డక్, ఫ్లెక్స్ డక్ తీసుకొని కనెక్టివిటీ మనం ప్లేస్ చేస్తాం. డక్ సిస్టమ్ డక్ సప్లై వచ్చేసి మనకి ఇది రిటర్న్. ఇప్పుడు మనం రిటర్న్ తీసుకోగానే మనకి ఇక్కడ మనకు రిటర్న్ డక్ అరేంజ్మెంట్ అనేది వస్తుంది. మామూలు సప్లై ఎయిర్ అయితే మనకు ఇక బ్లూ కలర్లో వస్తుంది. రిటర్న్ డక్ అన్నప్పుడు మనకు రిటర్న్ డక్ సిస్టమ్ టైప్లోకి వచ్చేసి మనం అది ఏ టెర్మినల్ వచ్చేసి మనకు ఏది రిటర్నా అది ఏది అని చెప్పి మనం అక్కడ మెన్షన్ చేస్తాం. ఏ టెర్మినల్ సప్లై సిస్టమ్ ఫ్లెక్స్ డక్ సప్లై రిటర్న్ కనెక్టివిటీ కంప్లీట్ అయిపోయింది. తర్వాత ఎయిర్ కండిషనర్ని తీసుకొని వచ్చి మనం విఏవికి కనెక్ట్ చేస్తాం. దాని గురించి వచ్చేసి ముందుగా మెకానికల్ ఎక్విప్మెంట్లోకి వెళ్ళి లోడ్ ఫ్యామిలీస్, ఇక్కడ లోడ్ ఫ్యామిలీలో వచ్చేసి మనకి ఇక్కడ ఈ ఫ్యామిలీలో మెకానికల్ అనేది ఉంటుంది. మెకానికల్, ఎంఈపి,
ఎయిర్ ఎయిర్ కాంపోనెంట్, ఎయిర్ కండిషనర్. మనకు ఎన్ని ఎయిర్ కండిషనర్స్ ఇక్కడ 3 to 5 tons ఆఫ్ ఎయిర్ కండిషనర్ ఉంటే ఇక్కడ చాలా రకాలు ఉంటాయి. ఇది ఒక ఎయిర్ కండిషనర్ని తీసుకొని ఆఫ్ సెట్ 0 అంటే 0 హైట్ నుంచి మనకు ఎయిర్ కండిషనర్ అనేది ప్లేస్ అయింది. ఇప్పుడు వచ్చేసి మనకి ఇక్కడ నుంచి ఏసీకి ఇక్కడ ఉండే అవుట్. ఇక్కడ అవుట్ అంటే మనకి ఏంటంటే ఏసీ నుంచి మనకు అవుట్ అవుతుంది, విఏవికి మనకు ఇన్ అవుతుంది. దీని నుంచి దీనికి కనెక్ట్ చేయాలి, సిస్టంలోకి వెళ్ళాలి. ఇక్కడ మనకు డ్రాడక్ ఉంది. మనకు కరెక్ట్గా సెట్ అయినప్పుడు సిస్టంలోకి వెళ్ళి ఫ్లెక్స్ హైట్ కొద్దిగా డిఫరెన్సెస్ ఉంటే మనకు కొన్నిసార్లు తీసుకోదు, ఫ్లెక్స్ డెక్ ద్వారా సెంటర్ పాయింట్ కనెక్ట్ చేసామంటే ఇదే మనకు ఆటోమేటిక్గా ఎగ్జిస్టింగ్ కనెక్టివిటీస్ అంతా అదే తీసుకొని అదే మనకి ఇక్కడ అరేంజ్మెంట్స్ అనేది కంప్లీట్ చేస్తుంది. ఇప్పుడు మనకు ఏసీ యూనిట్ నుంచి వివిఎస్సి యాజ్ ఫర్ ఫ్లో ఒకసారి ఆర్క్ స్ట్రక్చర్లోకి వెళ్ళామంటే ఇది మనకు ఏసీ యూనిట్ వచ్చేసి అవుట్ నుంచి వివిఏసి ఇన్ కనెక్ట్ చేస్తాం, ఇన్ నుంచి వివోఏసి అవుట్ నుంచి సప్లై ఎయిర్ కనెక్ట్ చేస్తాం, రిటర్న్ ఎయిర్కి ఇన్ కనెక్ట్ చేస్తాం. సేమ్ అదేవిధంగా మనం కనెక్ట్ చేస్తాం. డయాగ్రామ్ ప్రకారం వచ్చేసి అవుట్ వచ్చేసి అంతా మనకు బ్లూ కలర్లో వెళ్తుంది, రిటర్న్ ఎయిర్ అంతా మనకు రెడ్ కలర్లో చూపిస్తుంది. మనకు ఇక్కడ అలైన్మెంట్స్ కరెక్ట్గా కనెక్ట్ అవ్వలేదు, దాని గురించి రెక్టాంగిల్ డక్ బదులు ఫ్లెక్స్ డక్ యూస్ చేస్తే కరెక్ట్గా డక్ అనేది సెట్ అవుతుంది, సరిగా కూర్చుంటుంది ఫ్లెక్స్. ఇక్కడ సెంటర్ పాయింట్, ఇక్కడ సెంటర్ పాయింట్, ఓకే కరెక్ట్గా సెట్ అయింది. సేమ్ అదేవిధంగా ఇక్కడ కూడా సిస్టమ్స్ ఫ్లెక్స్ డెక్, ఇది కూడా కనెక్ట్ అయింది. ఈ డైమెన్షన్ 12x12 లేదు 8x8 అన్నప్పుడు మనం తగ్గించుకోవచ్చు. బ్రాంచెస్ వరకు మనకు 8x8 ఉండాలి, 8 ఇంచ్ ఇంటూ 8 ఇంచ్.
ఇది కూడా వచ్చేసి బ్యాక్ సైడ్ ఫ్లెక్స్ డెక్, కనెక్ట్ అయింది. ఒకటి రెండు ఇది కనెక్ట్ అయింది. ఇక్కడ కూడా ఫ్లెక్స్ డెక్, ఈ రెండు కూడా కనెక్టివిటీ అనేది రెండు సెంటర్ పాయింట్లు కనెక్ట్ చేయగానే మనకు ఈ రెండింటిని మనకి ఇక్కడ బ్రాంచ్ వచ్చేసి మెయిన్ నా ఏసీ సిస్టమ్ వచ్చేసి 12 మీద వెళ్తుంది. బ్రాంచెస్ వరకు 8 ఇచ్చామంటే విత్ 8, హైట్ 8, ఎయిట్ 8. ఇక్కడ కూడా ఇది కూడా చిన్న బ్రాంచ్ లాగా వెళ్తుంది. ఇది మెయిన్ 8, 8. పర్ఫెక్ట్. ఇది డయామీటర్ వచ్చేసి 8 మీద వెళ్తుంది కాబట్టి ఇది కూడా 8గా మనం డయామీటర్ చేంజ్ చేసాం. ఇది కూడా 8, అన్నీ ఒకసారి సెలెక్ట్ చేస్తే ఎయిట్, ఫైవ్. ఈ విధంగా మనకు సెంట్రల్ ఏసీ హోమ్కి వచ్చేసి ప్రిపేర్ చేసుకోవచ్చు. దీన్ని వచ్చేసి మనం రియలిస్టిక్గానే ఇక్కడ ఇచ్చామంటే మనకి ఇక్కడ చూపిస్తుంది బిల్డింగ్ మీద. దీన్ని వచ్చేసి మనం బిల్డింగ్ ఓవరాల్గా మొత్తం చూడాలంటే ఇప్పుడు మెకానికల్ ఉంది కూడా లాక్ అయిపోయింది. ఆర్కిటెక్చర్లోకి వెళ్ళామంటే మనకు కాంబినేషన్లో రెండు చూపిస్తుంది. కాకపోతే రెండు ఓవర్లాప్ అయిపోతున్నాయి కాబట్టి మెకానికల్లోకి వెళ్ళి చూస్తున్నాం. సీలింగ్ లెవెల్లో మనకు హెచ్వాక్ సిస్టమ్ మొత్తం వచ్చేసి మనకు డిజైన్ అయింది. ఈ విధంగా చూసుకున్నామంటే ఈ విధంగా డిజైన్ అనేది మనం చేసుకొని దీంట్లో ప్లానింగ్ అదంతా ఇచ్చుకున్నాం. ఈ విధంగా బేసిక్ హెచ్వాక్ సిస్టమ్ వచ్చేసి మనం ప్రిపేర్ చేసుకున్నాం.
ఫైన్. ఇది సెకండ్ ఎగ్జాంపుల్ విత్ కాంబినేషన్ ఓవరాల్గా ఆర్కిటెక్చర్, సప్లై, రిటర్న్ ఎయిర్, ఏసీ కనెక్టివిటీ, ఒక ఒక ఏసీ ప్రిపరేషన్. మెయిన్గా ఇట్లాంటివన్నీ వచ్చేసి షాపింగ్ మాల్స్, కాంప్లెక్సెస్, షాపింగ్ కాంప్లెక్సెస్, వాటిలో ఏసీ సెంట్రల్ హాల్స్ కానీ, సినిమా హాల్స్, ఫంక్షనల్ హాల్స్, అట్లాంటి వాటిలో ఇట్లాంటి సెటప్స్ వచ్చేసి మెయిన్గా ప్రిపేర్ చేస్తుంటారు. థ్యాంక్ యూ. ఈ విధంగా మనం సెంట్రల్ ఏసీ డిజైన్ అనేది, ఎయిర్ కండిషనింగ్ అనేది మనం ఇంప్లిమెంటేషన్ అనేది చేస్తాం.